అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైజెస్ అండ్ హ్యాపీ బ్లెస్డ్ గుడ్ ఫ్రైడే. టుడే ఐ కేమ్ బికాస్ బై ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దేవుడు ఈ విధంగా నడిపించిండు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఏ విధంగా నడిపించిండు అంటే ఈ గుడ్ ఫ్రైడే నిమిత్తము. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రెవల్యూషన్తో ఒక్కొక్క మెసేజ్ ద్వారా ఒక్కొక్క విజ్డమ్ ద్వారా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా నడిపించుకుంటాడు. సో ఏంటిదంటే మనం ఆ విజ్డమ్ని ఆ రెవల్యూషన్ని రిసీవ్ చేసుకొని ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా ఉండాలని దేవుడు ప్రతి ఒక్కరి ద్వారా మాట్లాడతాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏం ప్రేరేపణ ఇచ్చిండంటే ఈ గుడ్ ఫ్రైడే నిమిత్తంలో ఈ మ్యాటర్లో నాకు పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచిండు. హల్లెలూయా. గుడ్ ఫ్రైడే అంటే ఏంటిదంటే వాట్ ఈస్ గుడ్ ఫ్రైడే అంటే మెనీ పీపుల్ థింక్ గుడ్ ఫ్రైడే మీన్స్ దట్ జీసస్ క్రైస్ట్ డైడ్ ఫర్ అస్. హల్లెలూయా. దట్ ఈస్ ట్రూ. యేసు ప్రభు మన కోసము మరణించిండు. అది వాక్యం చెప్తుంది. మనకు అద్భుతాలు ఉన్నాయి, ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. ప్రతి విధంగా మనం ప్రూవ్ చేయొచ్చు. ఎవరైతే దీనికి అగెనెస్ట్గా వస్తారో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరున్నారంటే పౌలే ఉన్నాడు. హల్లెలూయా. ఆ విధంగా వచ్చిన వాళ్ళను కూడా మనకు ఎన్నో లైవ్ టెస్టిమోనీస్ కూడా ఉన్నాయి. దేవుడు వాళ్ళనే బలంగా వాడుకున్న వ్యక్తులే ఉన్నారు. హల్లెలూయా. కానీ బట్ వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ హిమ్ అండ్ వాట్ హీ వాంటెడ్ టు టీచ్ అస్. మనం ఇంకోటి అర్థం చేసుకోవాలి ఏంటిదంటే ఆయనే ఆ సిలువ ద్వారా మనకి ఏం చెప్పాలనుకున్నాడో, ఏం నేర్పియాలనుకున్నాడు. యేసు ప్రభు ఈ భూమి మీద చేసిన ప్రతి ఒక్కటి వీ హ్యావ్ టు డూ దట్ ప్రాక్టికల్లీ. హల్లెలూయా. యేసు ప్రభు చేసిన ప్రతిదీ ఆయన అద్భుతాలు చేసిండు, మిరాకిల్ చేసిండు, వండర్స్ చేసిండు. కానీ ప్రాక్టికల్గా ఎట్లా పోవాలో కూడా దేవుడు మనకు ప్రాక్టికల్గా చూపించిండు. హల్లెలూయా. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే దట్ ఎస్, మన నిమిత్తము జీసస్ డైడ్ ఫర్ అస్ బికాస్ హీ క్లెన్స్ ద సిన్స్ ఆఫ్ ఎవ్రీ పర్సన్. త్రూ హీస్ సాక్రిఫైస్ వీ హ్యావ్ రిసీవ్డ్ దట్ రెడెంప్షన్. ఆ విడుదలను ఆయన రక్తము ద్వారా ఆయన విడుదలను మనకిచ్చిండు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అది ప్రతి ఒక్కరూ, అది మన అందరికీ తెలుసు. ఆయన రక్తము ద్వారా విమోచన, స్వస్థత మనకు లభించింది, రక్షణ మనకు లభించిందని తెలుసు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు కానీ నాకేం బయలుపరిచిందంటే ఇది ఎగ్జాక్ట్లీ 100% కరెక్ట్. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఏ విధంగా నడిపించిందంటే హోలీ స్పిరిట్ ఇన్స్పైర్డ్ మీ అబౌట్ గుడ్ ఫ్రైడే. ఇట్ మెయిన్లీ టీచెస్ 2 థింగ్స్. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒక 2 థింగ్స్ విషయంలో నన్ను ప్రేరేపించింది ఈ గుడ్ ఫ్రైడే నిమిత్తం. సో ఒకటి ఏంటిదంటే ఫర్గివ్నెస్, ఇంకోటి ఏంటిదంటే లవ్. ఎందుకు చెప్పాలా? యేసు ప్రభును ఆయన ఏ తప్పు చేయలేదు. మాటల విషయంలో కానీ, చూపు విషయంలో కానీ, క్యారెక్టర్ విషయంలో కానీ, ఏ విషయంలో కానీ ఏ తప్పు చేయలేదు. కానీ అయినా కానీ యేసుప్రభుని ఏ విధంగా హింసించిండ్లు, ఏ విధంగా కొరడాలతో కొట్టిందంటే చాలామంది ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఆ వీడియో కూడా చూడలేరు. సో ఆ విధంగా ఆయన స్కిన్ ఇంతింత మాంసం ఎగిరి అక్కడ పడేదట ఒక్కొక్క దెబ్బకు. హల్లెలూయా. మీకు తెలుసా, యేసుప్రభును కొట్టిన తర్వాత కిందికి తీసుకొచ్చిన తర్వాత ఆ క్లాత్ ఏదైతే వైట్ కలర్ క్లాత్తోనే యేసుప్రభుని చుట్టిండో ఆ చుట్టిన క్లాత్ని సైంటిస్టులు తీసుకుపోయి రీసెర్చ్ చేస్తానట. ఆ క్లాత్ మీద స్పైనల్ కార్డ్ అచ్చుపడ్డదట. హల్లెలూయా. మీకు అర్థమవుతుందో లేదో, స్పైనల్ కార్డ్, బ్యాక్ బోన్ అచ్చుపడ్డదట. అంటే వెనకాల స్కిన్నే లేకుండా ఆ విధంగా దేవుని యేసుప్రభుని కొట్టిళ్ళు. హల్లెలూయా. అర్థమవుతుందా? కానీ ఇప్పుడు మనము నార్మల్గా ఎవరైనా చూస్తేనే మనం ఊరుకోము. ఇక బై మిస్టేక్లో వాడు లెగ్ తాకింది అనుకో, వాడిని ఏ విధంగా కొట్టాలి, వాడిని ఏ విధంగా తీసుకోపోవాలి, వాడిని ఏ విధంగా చేయాలని యాజ్ ఎ బిలీవర్గా మనం అట్లా థింక్ చేస్తాం. హల్లెలూయా. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే దట్ పరిశుద్ధాత్మ దేవుడు నాకేం బయలుపరిచిందంటే ఈ గుడ్ ఫ్రైడే నిమిత్తము ఫర్గివ్నెస్ అండ్ లవ్ గురించి దేవుడు నాకు బయలుపరిచిండు. మీకు ఒకటి నేను చెప్తా వినండి. పరిశుద్ధాత్మ దేవుడు నాకేం బయలుపరుస్తుందంటే నేను షాక్ అయిపోయినా. నువ్వు హెవెన్కి పోయిన తర్వాత దేవుడు ప్రతి ఒక్కరిని అందరు అనుకుంటారు హెవెన్కి పోయినాక నువ్వు ఎన్ని ఆత్మను రక్షించినవు, ఎంతమందికి సువార్త ప్రకటించినవు అని అడుగుడో నాకు తెలియదు. కానీ ఈ మాట అయితే అడుగుతాడు, నా ప్రేమను ఇతరులకు చూపించినవా అని ఈ మాట మాత్రం దేవుడు కంపల్సరీ అడుగుతాడు. బికాస్ దేవుడు అంటేనే ప్రేమ. హల్లెలూయా. యేసుప్రభు అంటేనే ప్రేమ. నువ్వు వాక్యం చెప్పపోయినా ఏం కాదు, నువ్వు ఏ విధంగా ఉన్నా ఏం కాదు, కానీ ఆయన ప్రేమను మాత్రం పంచాలి. ఆయన ఏ తప్పు చేయకున్నా, ఏ విధంగా ఆయన లోపల ఏ మిస్టేక్ లేకపోయినా నీ నిమిత్తం, బికాస్ ఆఫ్ యూ, బికాస్ ఆఫ్ మీ, బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్, హీ వాస్ క్రూసిఫైడ్ ఆన్ ద క్రాస్. హల్లెలూయా.
మన విముక్తి కోసం మనము రక్షింపబడాలి, పరలోక రాజ్యం చేరాలి తండ్రి నిమిత్తము. ఆ విధంగా ఆయనే అంత క్రూసిఫైడ్ అయినా కూడా వాళ్ళని క్షమించిండు. మీకు అర్థం కావట్లే క్షమాపణ ఎంత గొప్పదో, మీకు అర్థం కావట్లే. ఆయన క్షమించిన తర్వాత యోహాను సువార్తలో ఉన్నది, ఆయనకాట పరలోకమందును భూలోకమందును సర్వాధికారం అనుగ్రహించబడ్డదట. హల్లెలూయా. ఎప్పుడైతే యేసుప్రభు క్షమించిండో ఆయనకు పరలోకమందును భూలోకమందును సర్వాధికారము తండ్రి ద్వారా ఆయన పొందుకున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? సో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ ఫర్గ్యూనెస్ విషయంలో, లవ్ విషయంలో బయలుపరిచిండు. ఆయన అంత ఆ విధంగా కొట్టినా కూడా వాళ్ళని ప్రేమించిండు, ఆ విధంగా హింసించినా కూడా దేవుడు వాళ్ళని క్షమించిండు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే దట్ వాట్ ఈస్ గుడ్ ఫ్రైడే అంటే, నువ్వు ఎప్పుడైతే ఇతరులను క్షమిస్తావో ఆ సెకండే ఆ ప్లేస్లోనే అదే నిజమైన గుడ్ ఫ్రైడే. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఇతరులను క్షమించవో, ఎప్పుడైతే నీ కోపాన్ని, నీ గర్వాన్ని, నీకున్న ప్రతి దాన్ని చూపించి ఇతరులను హింసపరుస్తావో, ఇతరులను ఇన్సల్ట్ చేస్తావో, అప్పుడేంటి తెలుసా, ఆయన పొందిన దెబ్బలకు వాల్యూ లేదు. హల్లెలూయా. ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే దట్. నువ్వు ఎప్పుడైతే ఇతరులను ఫర్గివ్ చేయవో, దేవుని ప్రేమను చూపియవో, అఫ్కోర్స్ నీ మిస్టేక్ లేదు. కావలసుకొని నీ నేమ్ చెప్పిళ్ళు, కావలసుకొని నిన్ను ఆ మ్యాటర్లో పెట్టిళ్ళు, అయినా కానీ దేవుని ప్రేమను బట్టి వాళ్ళని క్షమించు. ఆయనను ప్రేమించు వారికట కంటికి కనబడు, చెవికి వినబడు, హృదయానికి అగోచరమాట. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు చేసేది నీకు రిజల్ట్ ఉండదు, కానీ నేను చెప్తున్నా కదా, ఈ ఎండింగ్ డేస్లో ఎట్లుండాలంటే, ఈ ఎండింగ్ డేస్లో ఈ ర్యాప్చర్ విషయంలో మనం ఎట్లుండాలంటే, ఇప్పుడు నేను చూపుల ద్వారా, మాటల ద్వారా, నా క్రియల ద్వారా, నా క్యారెక్టర్ ద్వారా నువ్వు ఏదైనా తప్పు చేస్తున్నావంటే అది ఫ్యూచర్కి ఎఫెక్ట్ అవుతుందని నువ్వు అంత లెవెల్కి నువ్వు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు ఏదైనా మిస్టేక్ చేయాలనుకుంటే, అమ్మో నాకు ఫ్యూచర్కి వెళ్ళిపోతుంది, ఆ వీక్నెస్, ఆ బలహీనత ఆ విధంగా పోతే ఆ లెవెల్కి వెళ్ళిపోవాలి నువ్వు. హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకే దేవుడు అంత చేసినా కూడా లూకాసు సువార్త 23:34లో దేవుడు ఏమన్నాడు తెలుసా? దేవుడు వాళ్ళంతగానం దేవుని చేసినాక కూడా, తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించుడి అని అన్నాడు. హల్లెలూయా. ఆయన రక్తము ద్వారా అనేకమైన అద్భుతాలు, అనేకమైన విడుదల, ఆయన శక్తి అసలు ఎంత గొప్పదో. ఎందుకంటే 1 Corinthians chapter 4:20లో ఒక మాట ఉంటుంది, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ నాట్ ఇన్ వర్డ్స్ బట్ ఇన్ పవర్. దేవుని యొక్క రాజ్యం మాటలతో కాదు, శక్తితో ఉన్నది. ఆ శక్తిని నువ్వు చూపించాలి, ఆ ఫర్గివ్నెస్ని నువ్వు చూపించాలి, ఆ ప్రేమను నువ్వు చూపించాలి. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఈ విధంగా ప్రోత్సహించిండు. హల్లెలూయా. నేను చెప్తున్నా కదా, దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా నడిపించుకుంటాడు, ఆయన ఇష్టం. నువ్వు మెసేజ్ అంతా వినాల్సిన అవసరం లేదు, నీకు ఒక్క వర్డ్తోనే దేవుడు మాట్లాడుతాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే దట్, అందుకే చూడు, నువ్వు ఎప్పుడైతే ఇతరులను క్షమించవో చాలా కష్టం. నువ్వు కొన్ని చూడలేవు, కొన్ని స్టెప్స్ ఎదగలేవు, కొన్ని నువ్వు రిసీవ్ చేసుకోలేవు. అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడైతే ఇతరులను క్షమిస్తావో నువ్వు నెక్స్ట్ లెవెల్కి పోతావు, రెలమ్స్ చూస్తావు. అర్థమవుతుందా? లూకాసు వార్తలో దేవుడు ఈ విధంగా మాట్లాడిండు 9:23లో, మనమట ప్రతిరోజు తన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలట. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రతిరోజు, అండ్ టేక్ అప్ హీస్ క్రాస్ డైలీ అండ్ ఫాలో హిమ్. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఇతరులను క్షమించకుండా దేవుని ప్రేమను చూపిస్తలేవో, అప్పుడు నువ్వు ఆయనను వెంబడిస్తలేవు. అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడైతే ఇతరులను క్షమించకుండా దేవుని ప్రేమను చూపిస్తలేవో, నువ్వు యేసుప్రభుని ఫాలో చేస్తలేవు. హల్లెలూయా. ఇది ప్రతి ఒక్కరిలో జరుగుతుంది. ఇది చాలా కష్టం, కానీ అయినా పరిశుద్ధాత్మ సహాయం అడిగి, దేవా నాకు ఇతరులను క్షమించే గుణాన్ని, ఇతరులను ప్రేమించే ఆ నేచర్ని నా లోపల పెట్టు దేవా అని ఉపవాసం ఉండి అడిగినా తప్పే లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. అర్థమవుతుందా? సో ఇఫ్ యు ఆర్ నాట్ ఫర్గివింగ్ అదర్స్, యు ఆర్ నాట్ టేకింగ్ హిస్ క్రాస్, అండ్ అగైన్ యు ఆర్ క్రూసిఫైయింగ్ లార్డ్ జీసస్. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఇతరులను క్షమించకుంటున్నావో, నువ్వు మరలా యేసుప్రభుని సిలువేస్తున్నావు. ఇతరులను క్షమించకుండా, ఇతరులకు దేవుని ప్రేమను చూపిస్తలేమంటే నువ్వు మరలా యేసుప్రభుని ఏం చేస్తున్నావు? వాళ్ళు ఒకటేసారి వేసేది సిల్వ, కానీ నువ్వు ప్రతిరోజు వేస్తున్నావని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అసలు మీకు క్రాస్ అంటే ఏంటో తెలుసా? క్రాస్ ఏం సింబలైజ్ చేస్తుందో తెలుసా? సిలువ దేనికి ఏం నేర్పిస్తుంది, ఏం చెప్తుందో తెలుసా? హల్లెలూయా. సో క్రాస్ ఏం చూపిస్తుంది అంటే ఫర్గివ్నెస్, లవ్, హీలింగ్,
బ్రేక్ త్రూ, న్యూ లైఫ్. హల్లెలూయా. సిలువ ఇది చూపిస్తుంది మనకు, అర్థమవుతుందా? ఆయన పొందిన దెబ్బల ద్వారా, ఆ ప్రతి దాని ద్వారా మనం ఇది తెలుసుకోవాలి, అర్థమవుతుందా? ఈ విధంగా మనం నడుచుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఈ విధంగా నడిపించిండు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, వాట్ ఈజ్ గుడ్ ఫ్రైడే? గుడ్ ఫ్రైడే అంటే ఏంటిది? గుడ్ ఫ్రైడే ద్వారా మనకి ఏమొచ్చింది, మనం ఏం నేర్చుకోవాలి, ఏం తీసుకోవాలి గుడ్ ఫ్రైడే ద్వారా? హల్లెలూయా. వై ఈజ్ ఇట్ కాల్డ్ గుడ్ ఫ్రైడే? ఇట్స్ కాల్డ్ గుడ్ ఫ్రైడే నాట్ బికాస్ ఆఫ్ సఫరింగ్, బట్ బికాస్ ఇట్ బ్రాట్ సాల్వేషన్, రక్షణ. ఇట్ షోస్ గాడ్స్ లవ్ అండ్ గ్రేస్, దేవుని ప్రేమ మరియు కృప. ఇట్ ఓపెన్ ద వే ఫర్ ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం కోసం. సాక్రిఫైస్ ఫర్ సిన్స్, జీసస్ డైడ్ యాజ్ ఎ సాక్రిఫైస్ so that people could receive forgiveness. Hallelujah. Isaiah 53:5. Love and redemption. John 3:16. God showed love by giving his son for the world. Fulfillment of prophecy. Victory through suffering. Hallelujah. ఈ విధంగా దేవుడు నాకు బయలుపరిచిండు. గుడ్ ఫ్రైడే అంటే మీరు రక్తాన్ని అదే చూస్తున్నారు, కానీ దేవుడు దాని ద్వారా మనకి ఏం నేర్పించిండు, ఏం నేర్చుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నేను చెప్తున్నా కదా, నేను మరలా చెప్తున్నా, ఈ అంత్య దినంలో నువ్వు హెవెన్కి పోయిన తర్వాత దేవుడు నిన్ను అడుగుతాడు ఈ మాట కంపల్సరీ. నా ప్రేమను ఇతరులకు చూపించినవా, ఫర్గివ్ చేసినవా? ఈ విధంగా దేవుడు అడుగుతాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు పర్టికులర్గా నాకు ఈ ఫర్గివ్నెస్ గురించే చూపిస్తే నేను అసలు షాక్ అయిపోయినా. ఏంది దేవా ఈ విధంగా ఇంతగానో ఫర్గివ్నెస్ ఉంటుందని. లిటరలీ ఐ వాజ్ క్రయింగ్ ఇన్ ద స్పిరిట్. హల్లెలూయా. మీకు ఒకటి తెలుసో తెలియదు, ఒకరోజు ఒక సిస్టర్ నాకు కాల్ చేసి ఈ విధంగా నాకు ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పింది. ఏమని చెప్పిందంటే, బ్రదర్ ఇట్లా మా హస్బెండ్ వెల్ సెటిల్డ్, మేము గవర్నమెంట్ జాబ్, ప్రతిదీ మాకు అన్నీ ఉన్నాయి, బట్ నేను చాలా సఫర్ అవుతున్నా మా హస్బెండ్ ద్వారా, కొద్దిగా ప్రేయర్ చేయాలంటే. సో నేను ప్రేయర్ చేసి, నేను ఫాస్టింగ్ ఉండి వాళ్ళ నిమిత్తం ప్రేయర్ చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏం బయలుపరిచింది తెలుసా? తనాట కొన్ని ఇయర్స్ బ్యాక్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి మ్యారేజెస్కి పోతారు కదా, ఆ మ్యారేజెస్కి పోయినప్పుడు ఆ మ్యారేజ్ చేసుకునే వ్యక్తులను ఎక్కిరిచ్చేదట. చూడు ఆయన పొట్టిగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, ఆయనకు బట్టతల ఉన్నదని ఈ విధంగా ఎక్కిరిచ్చిందట ఆమె. పరిశుద్ధాత్మ దేవుడు ఇది నాకు బయలుపరిస్తే నేను షాక్ అయిపోయినా. నాకు భయమైంది, దేవా నేనే విధంగా ఎవరినైనా ఏ విధంగా నేను ఇన్సల్ట్ చేసినా, అవమానపరిచినని నేను రిపెంటెన్స్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్. హల్లెలూయా. అంటే చూసినా దేవుడు ఎంత అక్యురేట్గా చూస్తాడో. స్పిరిచువల్ లైఫ్ చాలా చాలా డేంజర్. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలన్నా, దేవుడు ఒక వ్యక్తిని ఏ విధంగా వాడుకోవాలన్నా దేవుడు ప్రాక్టికల్గా వాళ్ళను నడిపిస్తాడు. కొట్టే చోట కొడతాడు, నరికే చోట నరుకుతాడు, నేర్పించే చోట నేర్పిస్తాడు, పిసికే చోట పిసుకుతాడు. ఎట్లా చేసైనా మన డెస్టినీకి ఆయనే తీసుకొని పోతాడు. నువ్వు తప్పైనా, తప్పు కాకుండా, తప్పు చేసినా, తప్పు చేయకున్నా, ఏది ఏమైనా లాస్ట్కి ఆయన డెస్టినీకి మనం తీసుకొని పోతాడు. మెయిన్ థింగ్ ఒక్కటి ఏంటిదంటే, ఏసే నిజమైన దేవుడని హృదయపూర్వకంగా ఎవరైతే నమ్ముతారో, నేను చెప్తున్నా కదా, హెవెన్కి వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ హెవెన్కి వెళ్ళినప్పుడు ర్యాంక్స్ ఉంటాయని అందరికీ తెలియదు. ర్యాంక్స్ ఉంటాయి నీ క్యారెక్టర్ని బట్టి, నీ ప్రార్థన జీవితాన్ని బట్టి, నీ సాక్రిఫైస్ని బట్టి, నువ్వు చేసిన నీకు ఇచ్చిన పిలుపును బట్టి నీకు అక్కడ ర్యాంక్స్ ఉంటాయి. ఐ హోప్ మోస్ట్ దేవుడి క్యారెక్టర్ చూస్తాడు. నీ క్యారెక్టర్ని బట్టి అక్కడ ర్యాంక్స్ ఉంటాయి. హల్లెలూయా. ఈ ఫర్గివ్నెస్, లవ్, కైండ్నెస్, హంబుల్నెస్ ఇవి చూస్తాడు దేవుడు. సో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ విధంగా ఫర్గివ్నెస్ విషయంలో, లవ్ విషయంలో చూపించిండు. ఎందుకంటే దేవుడు అంటేనే ప్రేమ అంటేనే దేవుడు. హల్లెలూయా. నువ్వు దేవుని ప్రేమను చూపించినప్పుడు ఎట్లా, ఏ విధంగా ఆ వ్యక్తి మారుతాడు? నువ్వు ఎంత ప్రార్థన చేసినా మారడు, నువ్వు ఎన్ని ఉపవాసాలు ఉన్నా మారడు. నువ్వు ఎప్పుడైతే దేవుని నేచర్ని, దేవుని మాటలను ఆ బిడ్డకు ఆ చెవులో పడతాయో ఆటోమేటిక్గా చేంజ్ అవుతాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రేమతో మాట్లాడినప్పుడు, ప్రేమతో పలకరించినప్పుడు ఆటోమేటిక్గా ఆ హార్ట్ని హోలీ స్పిరిట్ చేంజ్ చేసుకుంటాడు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే దట్, ఈ గుడ్ ఫ్రైడే నిమిత్తం పరిశుద్ధాత్మ దేవుడు నాకేం బయలుపరిచినట్టు, ఈ గుడ్ ఫ్రైడే నిమిత్తం, ఆ క్రాస్ నిమిత్తం, దాని నిమిత్తము ఆయన అంత హింసించిన, ఆ విధంగా కొరడాలతో కొట్టిన, అన్ని చేసిన, ఏ మిస్టేక్ లేనప్పటికీ కూడా చేసిన పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభు తండ్రి ఏ విధంగా అయితే క్షమించిండో
ద సేమ్ వే వీ హ్యావ్ టు ఫర్గివ్ అదర్స్. ఇఫ్ యు ఆర్ నాట్ ఫర్గివింగ్ అదర్స్, యు ఆర్ నాట్ ఎ బిలీవర్. నువ్వు ఇంకా పాలు తాగే వ్యక్తివే, ఆ పర్సన్వే. నువ్వు ఇతరులను క్షమిస్తలేవు అంటే నీకు ఇంకా అంత రెవల్యూషన్ తెలియదు, నీకు అంత నడిపింపు దేవుంది లేదు. సో లాస్ట్ కంక్లూజన్ నేను ఒకటి ఇవ్వాలనుకుంటున్నా. హల్లెలూయా. సో వినండి, ఆన్ దిస్ గుడ్ ఫ్రైడే వీ వాంట్ టు సే ఓన్లీ వన్ థింగ్. ఇట్ ఈస్ అబౌట్ ఫర్గివ్నెస్ అండ్ లవ్. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ నాట్ ఫర్గివింగ్ అదర్స్, ఈవెన్ ఇఫ్ it is not your mistake, you are not being a true witness, because of him we must forgive everyone. Hallelujah. Jesus did not commit any sin, mistake or wrongdoing, yet he was crucified on the cross. Hallelujah. If you are truly filled with Holy Spirit and are a follower of Christ, you must forgive others. Hallelujah. I know it is not easy. చాలా కష్టం ఇతరులను క్షమించాలంటే చాలా కష్టం. అది దేవుని ప్రేమతో నింపి నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని నీ ఆత్మను పెంపొందించుకుంటా అంటావో ఆటోమేటిక్గా నువ్వు ఇతరులను ఫర్గివ్ చేస్తావు. నీ హార్ట్ సెన్సిటివ్ అయిపోతుంది. నువ్వు ఎప్పుడైతే దేవునితో సహవాసంలో ఉంటా అంటావో, ఎవరు నిన్ను తిట్టినా, ఎవరు నేను ఏ విధంగా నిన్ను హింసించినా, ఏ విధంగా నిన్ను ఇన్సల్ట్ చేసినా నీ హార్ట్ సెన్సిటివ్ అయిపోతాయి, వెళ్ళిపో అంటావు. ఏంటిది? నీ క్యారెక్టర్ని బట్టి అనవు, దేవుని ప్రేమను బట్టి, దేవుడు నీ లోపల పెట్టిన ప్రేమను బట్టి వాళ్ళని క్షమిస్తావు. హల్లెలూయా. అర్థమవుతుందా? సో బట్ వీ నీడ్ ద హోలీ స్పిరిట్ హెల్ప్. వీ మస్ట్ గ్రో ఇన్ ఫర్గివ్నెస్ అండ్ లవ్. పరిశుద్ధాత్మ దేవుడు మీకు మరియు నాకు ఫర్గివ్నెస్లో, లవ్లో ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయే కృపను, ఆ స్ట్రెంగ్త్ని, ఆ విజ్డమ్ని నీకు మనందరికీ వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయాలని నజరేయుడైన సర్వశక్తిగా యేసుక్రీస్తు నామములో నేను పరిశుద్ధాత్మ దేవుని నేను రిక్వెస్ట్ చేస్తూ, కంపల్సరీ దేవుడు ఇస్తాడు. కంపల్సరీ ఆ ప్రేమ ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని వింటూ ఆయన చిత్తానుసారంగా నడవాలని నీకు ఆ థాట్ వస్తేనే చాలు, దేవుడు నేను నడిపించుకుంటాడు. ఏ విధంగా తీసుకోవాలో ఆ విధంగా నేను తీసుకుపోతాడు. హల్లెలూయా. సెన్సిటివ్ చేస్తాడు నీ హార్ట్ని. సెన్సిటివ్ అంటే ఒక చిన్న మాట కూడా నువ్వు అనవు, ఇతరులను బాధ పెట్టవు. అఫ్కోర్స్ నువ్వు బాధపడతావు కావచ్చు, కానీ ఇతరులను బాధ పెట్టవు. అది నిజంగా పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఆ విధంగా చేస్తాడు. నువ్వు బాధపడ్డా ఇతరులను బాధ పెట్టవు. ఎందుకంటే నువ్వు బాధపడితే ఎక్కడ పోతావు నీకు తెలుసు. నీ తండ్రి దగ్గర పోయి మోకరించి ప్రార్థించినావు అంటే ఆయన చూసుకుంటాడు. కానీ వాళ్ళు బాధపడ్డారు అనుకో, వాళ్ళు ఎక్కడ పోతారో వాళ్ళకి తెలుసు. సో ఇది మైండ్లో పెట్టుకోండి. అర్థమవుతుందా? నిన్ను బాధ పెట్టి నిన్ను ఇన్సల్ట్ చేసేళ్ళు అనుకో, అఫ్కోర్స్ ఓకే. మనం నైట్ కూర్చున్నామంటే డానియల్ ఒక మాట ఉన్నది, దేవుడట కాలాలను సమయాలను మార్చే దేవుడట. నైట్ ఏం చేస్తాడు మనకు కాదు, అసలు ఎవరు ఊహించుకోలేరు. మరి ప్రార్థన అంత శక్తివంతమైనది. సో ఏంటిదంటే ఎప్పుడైతే నిజంగా ఆత్మతో నింపబడ్డప్పుడు మనం ఆటోమేటిక్గా ఇతరులను ఫర్గివ్ చేస్తాం. సో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ విధంగా బయలుపరిచింది కాబట్టి, సో సమస్త మహిమ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి కలుగునుగా కానీ నేను ప్రకటిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.